గరుడ పురాణం. పితృదేవతల గురించి. గరుడ పురాణం హిందూ మతంలో చాలా ప్రాముఖ్యమైన పురాణాలలో ఒకటి. ఈ పురాణంలో మరణం తర్వాత జీవితం, పితృదేవతలు, నరకం వంటి అనేక విషయాల గురించి వివరంగా చెప్పబడింది. పితృదేవతలు ఎవరు? మన మరణించిన పూర్వీకులు పితృదేవతలుగా పరిగణించబడతారు. వీరిని పూజించడం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. పితృదేవతలను పూజించడం వల్ల మనకు ఆయురారోగ్యాలు, సంతానం, సంపద లభిస్తాయని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం పితృదేవతలు. గరుడ పురాణం ప్రకారం మరణించిన వారు కొంతకాలం పితృలోకంలో ఉంటారు. ఈ కాలంలో వారికి తమ బంధువులు చేసే తర్పణాలు, శ్రాద్ధాలు చాలా ముఖ్యం. ఈ కర్మల ద్వారా పితృదేవతలు తృప్తి చెందితే వారు తమ వంశస్థులకు ఆశీర్వదించి వారి కష్టాలు తీరుస్తారు. పితృదేవతలను ఎలా పూజించాలి? తర్పణం. తర్పణమంటే పితృదేవతలకు నీరు అర్పించడం. ఇది చాలా సరళమైన పూజ. శ్రాద్ధం. శ్రాద్ధం ఒక సంక్లిష్టమైన పూజ. ఇది పండితుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. పిండప్రదానం. పిండం అంటే తయారు చేసిన అన్నాన్ని పితృదేవతలకు అర్పించడం. తిథి పూజలు. ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం ఆచారం. పితృదేవతలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఆయురారోగ్యాలు, సంతానం, సంపద, మనశ్శాంతి, పూర్వీకుల ఆశీర్వాదం.